ఆంధ్రప్రదేశ్ పౌర విమానయాన చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఉత్తరాంధ్ర దశాబ్దాల కలను సాకారం చేస్తూ నిర్మించిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం తొలిసారిగా ఓ ప్రత్యేక విమానం విజయవంతంగా ల్యాండ్ అయింది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి బయలుదేరిన ఈ విమానంలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు భోగాపురం గడ్డపై అడుగుపెట్టారు. ఈ చారిత్రక ఘట్టంతో విమానాశ్రయం పూర్తిస్థాయి కార్యకలాపాలకు సర్వం సిద్ధమైనట్లు స్పష్టమైన సంకేతాలు వెలువడ్డాయి. ఈ నెల 17వ తేదీ తర్వాత భోగాపురం నుంచి సాధారణ వాణిజ్య విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విమానాశ్రయ రన్వే సన్నద్ధత, ఇతర నిర్మాణ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఎంపీ, ఎమ్మెల్యే ఇక్కడికి విచ్చేశారు. వారి రాకతో ఎయిర్పోర్ట్ లో సందడి వాతావరణం నెలకొంది. విశాఖ నగరానికి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలో నిర్మించిన ఈ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా నామకరణం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో నిర్మించిన మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇదే కావడం విశేషం. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ ప్రాజెక్టు ఇప్పుడు వాణిజ్య సేవలకు సిద్ధమైంది. ప్రముఖ నిర్మాణ సంస్థ జిఎంఆర్ గ్రూప్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో సుమారు 5,000 కోట్ల వ్యయంతో తొలి దశను పూర్తి చేసింది. బోయింగ్ 777, 787, ఎయిర్ బస్ ఎయిర్ 330 వంటి భారీ విమానాలు సైతం సులభంగా ల్యాండ్ అయ్యేందుకు వీలుగా 3,800 మీటర్ల పొడవైన రన్వేను నిర్మించారు. ప్రారంభంలో ఏటా 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించే సామర్థ్యంతో టెర్మినల్ను రూపొందించారు. భవిష్యత్తులో దీన్ని 1.8 కోట్ల మందికి విస్తరించనున్నారు. స్థానిక సంస్కృతి ఉట్టిపడేలా పారావా చేప ఆకృతిలో టెర్మినల్ డిజైన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఆగస్టు 17 నుంచి విశాఖపట్నంలోని పాత విమానాశ్రయం నుంచి నడిచే అన్ని వాణిజ్య విమాన సర్వీసులు భోగాపురానికి బదిలీ కానున్నాయి. ఇకపై విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కోడ్ VTZ కూడా భోగాపురానికే వర్తిస్తుంది. ఈ విమానాశ్రయం కేవలం ప్రయాణాలకే కాకుండా ఫార్మా, సీ ఫుడ్, ఎలక్ట్రానిక్స్ వంటి ఉత్పత్తుల ఎగుమతులకు సైతం కీలకమైన కార్గో హబ్ గా మారింది. పర్యాటకం, పరిశ్రమలు, ఉపాధి అవకాశాల కల్పనతో ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చే ఆర్థిక చోదక శక్తిగా భోగాపురం ఎయిర్పోర్ట్ నిలవనుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.